హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ ఏంటి అంటే పాతకాలం పద్ధతిలో గోంగూర మటన్ కర్రీ చూపించబోతున్నాను. అది కూడా పచ్చికారం వేస్ట్ చేస్తామండి. ఈ రెసిపీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేద్దాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ దేంట్లో వండాలనుకుంటున్నామో ఆ ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 4-5 వరకు అయితే మిరియాలు, అలానే చిటికెడంత సాజీరా వేసుకోండి. అలానే చిన్న సైజులో ఉన్న దాల్చిన చెక్క ముక్క ఒకటి తీసుకోండి. అలానే 4 లేదా 5 వరకు లవంగాలు, అలానే బిర్యానీ ఆకు 2-3 బిర్యానీ ఆకులు తీసుకొని నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఇందులోకి ఇలాచి ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా ఆయిల్లో వేయించుకోవాలి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిపోయి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇందులోకి మటన్ అయితే యాడ్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 1/2 కేజీ వరకు మటన్ తీసుకున్నానండి. మటన్ వేసిన వెంటనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవడం వల్ల మటన్ పీసెస్ అనేవి త్వరగా ఉడుకుతాయి. అలానే మటన్ అనేది ఇంకొంచెం మరింత టేస్టీగా అయితే ఉంటుందండి. కర్రీలోకి మటన్ కలిపేటప్పుడు పీస్ అనేది మనకి చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటుంది. మటన్ని కూడా ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకొని మూత పెట్టేసి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని అవసరం అనుకుంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలి. మటన్ పీసులు చిన్న చిన్నగా కట్ చేయడం వల్ల మటన్ అనేది త్వరగా ఉడుకుతుంది. అలానే కర్రీ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుందండి. మటన్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడే మటన్ ఆల్మోస్ట్ ఒక 70% వరకు ఉడికేలాగా చాలాసేపు ఫ్రై చేసుకుంటే మటన్ త్వరగా ఉడికిపోతుందండి. మటన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి అలానే వాటర్ క్వాంటిటీ కాస్త తగ్గిన తర్వాత ఇక్కడ మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లోకి పసుపు అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఇప్పుడు కర్రీ అయితే ఫ్రై అవుతూ ఉంటుంది. మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఉడికించండి. ఈలోపు ఇంకొక ప్రాసెస్ ఉంటుంది, అది కూడా చూద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 లేదా 3 కప్పుల వరకు గోంగూర తీసుకోండి. కట్ట కొలతల్లో చెప్పాలంటే 2 కట్టల్లో తీసుకోండి, సరిపోతుంది గోంగూర. గోంగూర వేసుకున్న తర్వాత ఒక టమాటో సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే కొంచెం ఉప్పు అంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని చిన్న గ్లాసులో సగం గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇక్కడ గోంగూరని చక్కగా ఉడికించుకోవాలండి. గోంగూర టమాటో చక్కగా ఉడికిపోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. గోంగూర కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు, త్వరగానే ఉడికిపోతుందండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకుంటే ఇంకా మెత్తగా అయితే ప్రిపేర్ అవుతుంది గోంగూర పేస్ట్. ఇక్కడ మనము గోంగూరను అయితే ఉడికించేసుకున్నాం కదా, ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 15 నుంచి 20 లోపు పచ్చిమిర్చి తీసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా అంటే కారం ఎక్కువ తింటారా తక్కువ తింటారా అనే దాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ మొత్తం తీసుకొని వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకొని వేసేసుకొని చిన్న అల్లం ముక్క అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి పేస్ట్ లాగా. మీకు సరిగ్గా గ్రైండ్ అవ్వట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేయండి, ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ అయిందో చూద్దాము. కర్రీ అయితే చక్కగా ఉడికింది కదా. నెక్స్ట్ ఇందులోకి అయితే మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి పేస్టు, అది వేసేసుకొని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి పేస్ట్ నుంచి పచ్చివాసన అంతా పోయేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపటికి ఆయిల్ అనేది లైట్గా రిలీజ్ అవుతూ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ కర్రీ. అలాంటి టైంలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలోకి 1 లీటర్ వరకు వాటర్ అయితే పడతాయండి. వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడ కర్రీ ఉడుకుతున్న టైంలో మనం గోంగూర అయితే ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ గోంగూరను కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇలా పచ్చికారం వేసుకొని గోంగూర మటన్ అయితే చేశారంటే చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుందండి. ఈసారి ఎప్పుడైనా గోంగూర మటన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎర్రకారంతో కాకుండా ఇలా పచ్చికారంతో ట్రై చేయండి. టేస్ట్ డిఫరెంట్గా ఉండడమే కాకుండా తినే కొద్దీ తినాలన్న ఫీల్ వస్తుంది, అంత బాగుంటుంది ఈ రెసిపీ. కర్రీ చక్కగా ఉడికిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పునైతే వేసుకోవాలండి. ఆ తర్వాత కర్రీ కాస్త దగ్గర పడిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని
మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టి ఇంకా మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది కర్రీకి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా గోంగూర మటన్ కర్రీ పచ్చికారం వేసి ఎలా చేయాలో చూశారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు, మటన్ కర్రీ అంటే కూడా ప్రత్యేకంగా చూస్తున్నారు. నేనే మటన్ బాగా చేస్తానో తెలియదు కానీ, లేదంటే మటన్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారో తెలియదు కానీ, మటన్ అంటే చాలా ఇష్టంగా చూస్తున్నారు. మటన్ కర్రీనే కాదు, నేను చేసే ప్రతి కర్రీ కూడా ఒకసారి చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా నెగిటివ్ కామెంట్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ.